హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వచ్చేసి పిల్లలందరికీ ఎంతో ఇష్టమైంది పల్లీది చిక్కీ అయితే చేయబోతున్నా అండి. మా పెద్దోడికి ఇద్దరికి చాలా ఇష్టం అనమాట. అయితే మా పెద్దోడు హాస్టల్ అని చెప్పాను కదా ప్రీవియస్ షార్ట్లో. సో ఈ 2 డేస్ వచ్చేసి వాడికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలనేసి నేను చిక్కీ అయితే చేస్తున్నాను. దీని తర్వాత మిక్చర్ అలా చేస్తూ ఉన్నాను. సో మీలో ఎంతమందికి చిక్కీ, మీ పిల్లలకి ఎంతమందికి చిక్కీ ఇష్టమనేది కింద కామెంట్ అయితే ఇచ్చేసేయండి. మా పెద్ద బాబు హాస్టల్ వచ్చేసి గురుకులో జాయిన్ చేసాము, శ్రీ స్వామినారాయణది. అది మీకు కూడా చూపిస్తాను. రోజు చిన్నోడు అయితే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు కదా, పెద్దోడు ఎప్పుడు కనిపించడు కాబట్టి ఇప్పుడు మా పెద్దోడిని చూపిస్తాను. రా అన్న. ఇది వచ్చేసి మా పెద్దోడు అనమాట. నాకన్నా హైట్ అయితే వచ్చేసాడు. ఇప్పుడు పిల్లలు ఎవరిని చూసినా సరే హైట్ పెరుగుతూ ఉన్నారు. ఇది వచ్చేసి ఇప్పుడు 8th క్లాస్ అనమాట. సో ఇక్కడ ఆ స్కూల్లో అక్కడ హాస్టల్లో అయితే జాయిన్ చేసాం. వీడి కోసం మనం ఇప్పుడు పల్లీల చెక్క అయితే చేద్దాం పదండి. పల్లీలు ఎంత మెజర్మెంట్తో తీసుకుంటున్నామో బెల్లం కూడా సేమ్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచి అలాగే కరగబెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ వడకట్టుకుంటున్నానండి. ఇలా చేయటం వల్ల ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయండి. ఇక్కడ నేను ఫ్లేమ్ వచ్చేసి హై టు లో, లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటున్నానండి. బాగా మనకి బబుల్స్ వచ్చే వరకు కొంచెం పెద్ద మంట పెట్టేసుకొని ఆ తర్వాత మీడియం అయితే ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాకం అనేది బాగా బబుల్స్ వస్తుందండి. ఇక్కడ మనం పాకం అనేది వాటర్ టెస్ట్ చేసుకుంటే మనకి చూస్తున్నారు ఈ విధంగా వేసుకున్నప్పుడు మనం పాకం తీసుకుంటుంటే చేతికి వెంటనే ఈజీగా ఇలా వచ్చేయాలన్నమాట. వచ్చిన తర్వాత ఒక చిన్న ప్లేట్ మీద దాన్ని వేస్తే మనకి టంగ్ అని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు. నేను ఈరోజు పాకం చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. దానివల్ల అనుకున్న విధంగా రాలేదన్నమాట. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. కానీ చిన్న మిస్టేక్ వల్ల చేసిన ఆ మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలి అనేసి నేనైతే గనుక ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఈ విధంగా ఇక్కడ మనకి టంగ్ అని సౌండ్ వచ్చింది కదా! ఇక్కడ నేను ఒక్క 1 మినిట్ టైం అయితే వేస్ట్ చేశాను. వెంటనే పప్పులు ఏవైతే మనం పక్కన పెట్టుకున్నామో అవి ఏసేసి వెంటనే స్పీడ్‌గా కలుపుకోవాలి. అలాగే పాకం పెట్టిన వెంటనే మనం ఒక పక్కన ఎక్కడైతే మనం పల్లీలు పట్టి వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం నెయ్యి రాసుకోవాలి అన్నమాట. అయితే నేనేం చేశాను అంటే ఈ పాకం రెడీ అయిపోయిన తర్వాత నెయ్యి రాసాను. ఈ గ్యాప్‌లో పాకం అనేది కొంచెం గట్టిగా వచ్చింది. అందువల్ల నాకు చెక్క అనేది అంత పర్ఫెక్ట్‌గా రాలేదనమాట. కానీ ఈ సోషల్ మీడియాలో ఓన్లీ పర్ఫెక్ట్‌గా వస్తేనే చూపించాలి అని లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అది అనుకున్నది రాకపోయినా సరే మనం కొంచెం షేర్ చేసుకోవటం వల్ల ఆ మిస్టేక్స్ అన్నీ మీరు కూడా చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న వాటి వల్ల మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే అర్థమైపోయింది కదా మనకి, ముందుగానే నెయ్యి రాసుకోవాలని. ఎప్పుడు అలాగే అనుకుంటాను. బట్ మర్చిపోయాను నేను. ఇక్కడ నెయ్యి రాసి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకునేసరికి ఆ గ్యాప్‌లో నాకైతే గనక కొంచెం అది టైం అయితే వేస్ట్ అయింది అనిపించింది. ఈ చెక్కకి పాకం ఏంటి అంటే 1 మినిట్ మనం కొంచెం అటు ఇటుగా స్లో చేసినా కూడా ఈ పాకం అనేది అనుకున్నంత పర్ఫెక్ట్‌గా రాదు. సో, అందుకోసమే నేను ఒక్కసారి ఇక్కడ నేను 3, 4 టైమ్స్ అయితే గనక చెక్ చేశాను. సో, ఇక్కడ లాస్ట్‌కైతే గనక ఈ స్టేజ్‌లో నాకు పర్ఫెక్ట్‌గా వచ్చింది అనిపించింది. వచ్చిన వెంటనే నేను పల్లీలేసేసి చెక్క రెడీ చేసుకుంటే వచ్చేదేమో. అక్కడ పాకం అయిన తర్వాత నేను ఇక్కడ నెయ్యి రాయటం స్టార్ట్ చేశాను. సో, అందువల్ల నాకు కొంచెం అక్కడ పాకం కొంచెం గట్టిపడింది అనిపించింది. అలాగే ఇక్కడ నేను మళ్ళీ ఏం చేశానంటే స్పీడ్‌గా కలపకుండా చాలా స్లోగా కలిపాను. అక్కడ కూడా నాకు ఒక 2 మినిట్స్ లేట్ అయింది అనిపించింది. చూస్తున్నారు గదా! చాలా స్లోగా కలిపాను. మామూలుగా అలాగా కాదు. ఇక్కడ మనం పాకంలో ఎప్పుడైనా సరే పల్లీలేసినప్పుడు చాలా స్పీడ్‌గా చేసేయాలన్నమాట ఇక్కడ ప్రాసెస్ అనేది. ఆ ప్రాసెస్‌లో కొద్దిగా ఒక 2, 5 మినిట్స్ అట్లా లేట్ అయినా కూడా మనకి పాకం అనేది వేరుగా వచ్చేస్తుందండి. కానీ బట్ టేస్ట్ వైస్ అయితే మాత్రం చాలా బాగొచ్చింది. చూస్తున్నారు గదా! ఇక్కడ ఇన్ని సార్లు మనం తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ పల్లీలేసి ఒక 2 టైమ్స్ అటు ఇటు అనేసి కింద మనం ఎక్కడైతే పెట్టాలి అనుకున్నామో ఫ్లోర్ మీద పెట్టేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. బట్ ఇక్కడ నేను ఇంతసేపు కలపడం వల్ల ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనిపించింది నాకు. ఫైనల్‌గా అయితే గనక ఈ విధంగా అయితే వచ్చేసింది. మనం అనుకున్నదొకటి, ఇక్కడ జరిగిందొకటి అనమాట. బట్ నాకేమనిపించిందంటే మా చిన్నోడికి చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది నాన్న అడిగితే చాలా సూపరుంది అని చెప్పాడు. సో, నేను చాలా హ్యాపీ. వాడికైతే సూపర్‌గుందంట. బట్ ఇక్కడ చూసుకుంటే ముక్కలుగా అయితే గనక వచ్చింది. బట్ మనకొక పర్ఫెక్ట్ షేప్ రాలేకపోయిందండి. మొత్తం అక్కడే బాండీలోనే విడిపోయిందనమాట. అయితే మాకేమనిపించిందంటే ఇలా పీసెస్‌గా వచ్చాయి చూసారా? విడిపోయాయి గదా! ఇవి ముసలోళ్ళకి బాగా యూజ్ అవుతాయి. పళ్ళు లేని వాళ్ళకి, కొంతమంది నవ్వలేరు. అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అయిద్ది. బాగా పళ్ళున్నోళ్ళకేమో అలా బయటనే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిక్చర్ అయితే చేశానండి.
ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ. ఈ మిక్చర్ అయితే గనుక ఒక్కసారి చేసుకున్నామంటే 1 వీక్, 10 డేస్ హ్యాపీగా పిల్లలకి స్నాక్ బాక్స్‌లో పెట్టేయొచ్చు. చాలా ఈజీ. ముందుగా అయితే మనం దాంట్లో ఏవైతే చేసుకోవాలి అనుకుంటున్నామో పక్కన పెట్టుకోవాలి అండి. ఎందుకంటే ఆయిల్ కాగిన వెంటనే స్పీడ్‌గా చేసుకుంటాం మనం దీన్ని. మరి అందుకోసమనేసి ముందుగానే ఏవైతే మనం ఫ్రై చేయాలి అనుకుంటున్నామో పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కార్న్‌ఫ్లేక్స్, అటుకులు, పల్లీలు అలాగే పుట్నాల పప్పు అయితే పక్కన పెట్టుకున్నాను. అలాగే బాండీలో నూనె అయితే కాగుతుందండి. దీనికొచ్చేసి మనం నూనె అనేది చాలా తక్కువ తీసుకోండి. ఎందుకంటే లాస్ట్‌లో మనం అటుకులు వేయించినప్పటికి ఆయిల్ అంతా పాడైపోతుందండి. సో, పాడైపోయిన బాగా నల్లగా అవుతుంది. నేనైతే గనుక ఇంకా ఆయిల్ అనేది వాడను. అందుకోసం అనేసి చాలా తక్కువ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ ఫస్ట్ అయితే గనక మనం పల్లీలైతే గనక మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ శనగపప్పునైతే తీసుకున్నాను. దీన్ని కూడా ఈ విధంగానే మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఆ తర్వాత నేను కార్న్ ఫ్లేక్స్‌నైతే ఫ్రై చేసుకున్నాను. ఈ మిక్చర్ వచ్చేసి మనకి అన్నంలో తినడానికి బానే ఉంటుంది. అలాగే స్నాక్ ఐటెమ్‌గా కూడా బావుంటుందనమాట. పిల్లలేంటంటే కొన్ని కూరలు తినరు. అలాంటప్పుడు ఆ కూరలలో ఇలా మిక్చర్ ఏసుకొని కార్న్ ఫ్లేక్స్ పెట్టుకున్నాము అంటే గనక పిల్లలు ఈజీగా తింటారండి. ప్రతిరోజు మనం వడియాలు, అప్పడాలు అవి వేయించలేం కదా! సో, అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాము అంటే వాళ్ళకి నచ్చని కూరల్లో ఈ మిక్చర్ వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా తింటారు. ఒక ముద్దకి 4 ముద్దలైతే లాగిచ్చేస్తారనమాట. ఈ విధంగా అయితే కార్న్ ఫ్లేక్స్, ఆ తర్వాత అటుకులు కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇదైతే గనుక మా ఇంట్లో రెగ్యులర్‌గా ఈ మిక్చర్ అనేది నడుస్తూనే ఉంటుందండి. మరి మీలో ఎంతమందికి ఈ మిక్చర్ ఇష్టము అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అన్నంలో రెగ్యులర్‌గా ఖచ్చితంగా ఈ మిక్చర్ అయితే కావాలి మా ఇంట్లో అయితే. విడిగా స్నాక్స్ ఐటెమ్‌గా తింటాము. అలాగే అన్నంలో గూడా ఇష్టంగానే తింటాం. మరి మీ ఇంట్లో గూడా అన్నంలో తిన్నట్లయితే గనక ఒక కామెంట్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! అటుకులు తీసుకున్న వెంటనే ఆయిల్ చాలా బ్లాక్‌గా వచ్చేస్తుందన్నమాట. ఇంకా అందుకనేసి నేను కొంచెం ఆయిల్ అనేది తీసుకుంటాను. ఆ తర్వాత ఆయిల్‌నయితే మనం పడేయటం బెటర్ అండి. అది వాడినా గూడా అంత మంచిది కాదనమాట. అందుకోసం అనేసి చెప్తున్నాను. ఈ మిక్చర్ అనేది జోషి స్కూల్‌లో ఎలౌ లేదు హాస్టల్‌లో. సో, ఇంట్లో వరకే అన్నమాట. సో, ఇక్కడున్నన్ని రోజులు ఆ 2 రోజులు తింటాడు అనేసి వాడి కోసమని చేశాను. అక్కడ హాస్టల్‌లో ఏంటంటే అన్ని రకాల ఫుడ్స్ ఎలౌ లేదండి. ఆల్రెడీ చెప్పాను కదా! ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కొన్ని మాత్రమే అలౌడ్ అనమాట. సో, వాటి వరకే ఇచ్చి పంపించాను. ఈ విధంగా మనం ఆయిల్ అంతా కిందకి డ్రై అయ్యేంత వరకు మనం ఈ విధంగా దీంట్లో ఉంచుకొని ఇలా అనుకుంటూ ఉంటే కిందకి ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనం బాండీలోకి వేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా. లేదు అంటే గనుక ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. లాస్ట్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం కరివేపాకు పెట్టుకోవటం బెటర్ అనమాట. లేదంటే ఇంకా ఎక్కువ చిందుతుంది. లాస్ట్ స్టేజ్‌లో మనం కరివేపాకు ఏయించేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి కారం అయితే గనక దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో, పైన ఫస్ట్ యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేసుకుంటే ఏంటంటే పైన వరకే పడుతుంది. కింద వరకు వెళ్ళదు. అందుకనేసి కొంచెం వేసుకొని కొద్దిగా కలుపుకొని మళ్ళీ ఇంకొంచెం ఈ స్టేజ్‌లో మళ్ళీ కొద్దిగా కలుపుకోవాలి. సో, చూస్తున్నారు పక్కన పల్లి పట్టి 2 ఒకే రోజైతే చేసేసాము. 2 ఒకేసారి అయిపోతే ఒక పనైపోతుంది. ఇంకా ఆ తర్వాత పిల్లోడితో కొంతసేపు ఉండొచ్చు అనేసి ఒకేసారి చేసేసుకున్నాను. చాలా ఈజీ రెసిపీస్ ఈ 2 కూడాను. ఒక స్వీటు, ఒక హాటు 2 చాలా బావుంటాయి తినటానికి. ఈవినింగ్ టైమ్‌లో పిల్లలకి ఒకరోజు మనం మిక్చర్ పెట్టొచ్చు. ఒకరోజొచ్చేసి ఈ పల్లీలు పట్టి పెట్టొచ్చనమాట. ఈ విధంగా మనం చేసుకుంటే స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. వెతుక్కోక్కర్లేదనమాట. మరి ఈ 2 రెసిపీస్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇట్స్ రిక్వెస్టింగ్ టైమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గైస్. బై బై.